2026లో మానిటైజేషన్‌కి ముందే యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించొచ్చు అని చెప్పినాను మీకు ఈ ప్రీవియస్ వీడియోలో. అది ఎలా అని కొంతమంది కామెంట్ కూడా చేశారు. కొంతమందైతే నమ్మలేదు. ఎందుకు నమ్మలేదో నాకైతే ఐడియా లేదు. మీకు ఈరోజు నేను ప్రూఫ్స్‌తో సహా చూపిస్తాను. నేను నా ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను 2 కోర్సులు చేశాను. ఒకటొచ్చి యూట్యూబ్ కోర్స్ చేశాను. రెండోదొచ్చి సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఆపరేషనల్ ప్రొఫెషనల్ కోర్స్ చేశాను. ఇదొచ్చి రికార్డింగ్ స్టాక్ మార్కెట్ సంబంధించి అనమాట. నేను యూట్యూబ్ అప్డేట్స్ నేను కొన్ని చెప్పాను నిన్న లాస్ట్ వీడియోలో. మనం మానిటైజేషన్ అవ్వకముందే యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించొచ్చు అని చెప్పాను. అది చాలామంది నమ్మలేదు. కొంతమంది కామెంట్‌లో కూడా అడిగారు, "ఎలా బ్రో ఎలా సంపాదించొచ్చు? మాకు తెలుసు 1000 సబ్స్క్రైబర్లు కావాలా, 4000 గంటలు వాచ్ టైమ్ కావాలా" అని. కానీ మీకు చెప్పాను నేను 50 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా, 100 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా, లేదా 500 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా మీరు అఫిలియేట్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించొచ్చు. అది ఎలా అనేది నా ఛానల్‌లో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. చూడండి, మనకి ప్రెజెంట్ అయితే 833 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మన ఛానల్‌కి మానిటైజేషన్ కూడా అవ్వలేదు. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి షాపింగ్ అఫిలియేట్ ఆర్డర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. మనం ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ మళ్ళీ షాపింగ్ అని ఉంటుంది. ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఇట్లా కింద క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన వెంటనే స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి సుజాత మిక్సర్ గ్రైండర్ MG03 ఇది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ ఆర్డర్స్ చూడండి 3 ఉన్నాయి కదా ఆర్డర్స్. యాక్చువల్లీ 4 అనమాట. ఎస్టర్డే కొన్నారు. అప్డేట్ అయ్యడానికి 24 అవర్స్ పడుతుంది. ఒక ఆర్డర్కి వచ్చి 208 రూపాయలు వచ్చింది నాకు. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తే చూడండి మీకు నీట్గా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట వీడియో సంబంధించిన డీటెయిల్స్. మనకి ఈ వీడియోకి వ్యూస్ వచ్చి 6.5K వ్యూస్ వచ్చాయి. వాచ్ టైం వచ్చి 287 అవర్స్ వాచ్ టైం వచ్చింది. అలాగే సబ్స్క్రైబర్స్ చూసుకుంటే మనకి 19 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ వీడియోకి అయితే. ఇక్కడ మనం రైట్ స్క్రోల్ డౌన్ చేసి చూడండి ఎస్టిమేటెడ్ రెవెన్యూ. ఇది వీడియోకి జనరేట్ అయిన అమౌంట్ కాదనమాట. ఎందుకంటే మానిటైజేషన్ అయిన తర్వాతే మనకి వీడియోకి అమౌంట్ వస్తుంది. మనకి మానిటైజేషన్ అవ్వలేదు. చూడండి ఇది వచ్చి అఫిలియేట్ రెవెన్యూ. ఇదంతా 802 రూపీస్. మనకి 4 ఆర్డర్స్ చేశారు. ఒక్కొక్క ఆర్డర్కి 208 రూపాయలు వచ్చిందనమాట. జస్ట్ మీరు అడిగారు కాబట్టి మీకు అర్థం కావాలని చెప్పి ఒక వీడియోకి చూపిస్తున్నాను అంతే. మీకు ఇలా చాలా వీడియోస్ కూడా వచ్చాయి అమౌంట్ అయితే. ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. మనకి మానిటైజేషన్ కాకముందే ఇంత అమౌంట్ వస్తే అదే ఒక పెద్ద యూట్యూబర్ అయితే వాళ్ళకి 2 మిలియన్స్ 3 మిలియన్స్ లేదా 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా ఒక 10,000 ఆర్డర్స్ వేసుకున్నా కూడా వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందని మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. చూడండి 208 ఇంటూ 10,000 వేస్తున్నాను. ఎంత వస్తుందని మీకు చూపిస్తే చూడండి 20,80,000 వస్తుంది వాళ్ళకి మంత్లీ పెద్ద యూట్యూబర్స్కి. ఈ అఫిలియేట్ రెవెన్యూ కూడా ప్రోడక్ట్ బట్టి ఉంటుంది. మొబైల్స్కి ఒక రేటు, ల్యాప్టాప్స్కి ఒక రేటు ఉంటుంది. మనకు 200 వచ్చింది, వాళ్ళకి 2,000 రావచ్చు, 5,000 కూడా రావచ్చు, అలా అనమాట. ఇంకా ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఎన్ని లక్షలు వస్తే మీరు రిమైన్ చేసుకోండి. మానిటైజేషన్ అవ్వకుండానే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా అర్న్ చేసిన అమౌంట్ ఇది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మన వీడియో కింద లింక్ షేర్ చేసాం కదా, ఆ లింక్ క్లిక్ చేసి మన సబ్స్క్రైబర్స్ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసినందుకు గాను మనకు వచ్చిన అమౌంట్ అది. సో ఇలా మానిటైజేషన్ అవ్వకముందే అఫిలియేట్ రెవెన్యూ ద్వారా ఇలా సంపాదించుకోవచ్చు డబ్బులు యూట్యూబ్లో. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. పెద్ద పెద్ద యూట్యూబర్లు అయితే కొన్ని లక్షల్లో సంపాదిస్తున్నారు యూట్యూబ్లో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా. వాళ్ళు యూట్యూబ్లో సంపాదించే దానికంటే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారానే చాలా అమౌంట్ సంపాదిస్తారు. అది కాక ఇంకా కొన్ని బ్రాండ్ ప్రమోషన్స్, టెక్ యూట్యూబర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా అమౌంట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఎలా అంటే వాళ్ళకి బ్రాండ్స్ మొబైల్స్ ఉంటాయి కదా, శాంసంగ్, యాపిల్, ఒప్పో, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ కూడా సర్టెన్ అమౌంట్ ఇస్తాయి అన్నమాట వాళ్ళకి. ఇలా యూట్యూబర్స్ చాలా అమౌంట్ అర్న్ చేసుకోవచ్చు. మీ ఛానల్లో 1000 మంది సబ్స్క్రైబర్లు కావాలా, 4000 గంటలు వాచ్ టైం కావాలా, ఇదంతా ఏం అవసరం లేదు. మీకు చూపించా కదా ఇప్పుడు రియల్గా, నా ఛానల్లో చూపించా కదా, ఇలా సంపాదించుకోవచ్చు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా వేస్ ఉన్నాయి. మీకు అది కమ్యూనిటీ గైడ్లైన్స్ చదవండి, అప్పుడు అర్థమవుతాయి మీకు నీట్గా. అదిగాక మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ అంటే జనరల్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ది కంట్రీ. అంటే వస్తువుల విలువ పెరిగిపోతుంది, డబ్బుల విలువ తగ్గిపోతుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు రూపీ వాల్యూ పడిపోయింది అనమాట, తక్కువ అవుతుంది రూపీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డాలర్ వాల్యూ మనకి 60 రూపీస్ 65 రూపీస్ ఉండేది. ఇప్పుడు చూసుకుంటే డాలర్ వాల్యూ 95 96 వరకు రీచ్ అవుతుంది. చూసారా ఎంత పెరిగిపోయింది డాలర్ వాల్యూ, రూపాయి వాల్యూ తగ్గిపోయింది అనమాట. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు.
సో మనం రూపీసే కాకుండా డాలర్స్లో కూడా సంపాదించేలాగా చూసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ 2022 ఆ టైంలో కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదనమాట. అదే యూట్యూబర్లు అయితే డాలర్లో సంపాదిస్తున్నారు కదా. వాళ్ళ ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకున్నా కూడా సంపాదించుకున్నారు కదా. ఉం? ఏం పని చేయకుండా కూడా ఇంట్లో జస్ట్ వీడియోలు చేసుకున్నా సంపాదించుకున్నారు కదా, బయటికి పోకుండా సంపాదించుకున్నారు కదా. సో అలా అనమాట. యూట్యూబ్ క్రియేట్ చేయడం బెస్టా కాదంటే ఇంక మీ ఊహకే వదిలేస్తున్నా. కొంతమంది మన వీడియో కింద కామెంట్లో అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేశాను. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్తగా ఎవరన్నా వాళ్ళకు కూడా కొంచెం తెలుసుకుంటారు, కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారని చెప్పి వీడియో చేశాను. చాలామందికి ఇప్పటికీ తెలియదు అఫిలియేట్ మార్కెటింగ్లో డబ్బులు సంపాదించవచ్చు అని. యాక్చువల్లీ చెప్పాలంటే దీంట్లోనే ఎక్కువ సంపాదించవచ్చు అఫిలియేట్ మార్కెటింగ్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సుజాత మిక్సర్ గ్రైండర్ రివ్యూ చేశాను. అది యాక్చువల్లీ నా కోసం కొనుక్కున్నాను. నేను ఇంట్లో వాడుకోవాలని చెప్పి కొనుక్కున్నా. నేను ఆల్రెడీ ప్రీవియస్ మోడల్ కొనుక్కున్నాను, యూజ్ చేశాను ఆల్రెడీ. ఇది అప్డేటెడ్ మోడల్, ఇది కొనుక్కున్నాను. ఇది ద బెస్ట్ అనమాట. ఇండియాలోనే టాప్ నెంబర్ 1 కంపెనీ నాకు తెలుసు కాబట్టి నేను రివ్యూ చేశాను, ఇది బాగుంది ప్రోడక్ట్ అని. సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మి ఆ వీడియో చూసి లింక్ షేర్ చేయమని అడిగారు. నేను లింక్ షేర్ చేశాను. ఆ లింక్ యూజ్ చేసి కొన్నారనమాట వాళ్ళు. అలా కొనడం వల్ల మనకు జనరేట్ అయిన అమౌంట్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్. మనం ఏ ప్రోడక్ట్స్ పడితే ఆ ప్రోడక్ట్స్ చెప్పకూడదు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు మంచి క్వాలిటీ ప్రోడక్ట్సే చెప్పాల, బాగుందంటేనే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ లేకపోతే యూట్యూబర్ నథింగ్ కదా. ఇప్పుడు వాళ్ళు లేకపోతే వాళ్ళు చూసేవాళ్ళు లేకపోతే చేసేవాళ్ళు నథింగ్. వాళ్ళని ఎప్పుడు మోసం చేయకూడదు. నా దృష్టిలో నేను ఎప్పుడు సబ్స్క్రైబర్లని ఒక దేవుళ్ళలాగా చూస్తా. అలా అనమాట. చేసే ప్రోడక్ట్ క్వాలిటీ ఉండాలా, అది మంచిది, యూస్ఫుల్ అనిపిస్తేనే చేయండి. అఫిలియేట్ రెవెన్యూలో ఏది పడితే అది కొంటారులే, సబ్స్క్రైబర్స్ ఏది పెట్టినా కొంటారని వాళ్ళు చేయకూడదు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్లో యూట్యూబ్ అనేది కొన్ని వందల ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తుంది, ఇది ఈ రివ్యూ చేయండి అని. ప్రమోషన్లు కూడా వస్తాయి. కాకపోతే అవన్నీ చేయకూడదు ఎవరు పడితే అవి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని నమ్మి కొంటున్నారు. మనల్ని నమ్మి ఎవరు మోసపోకూడదు కదా. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, ఎలాంటి ప్రోడక్ట్స్ చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ చేయకూడదని కూడా. ఇంకొక సబ్స్క్రైబర్ వచ్చి చిన్న యూట్యూబర్స్ వీడియోస్ చూసి ప్రోడక్ట్స్ కొనుక్కోరు, పెద్ద యూట్యూబర్స్ అయితేనే వాళ్ళ వీడియోస్ చూసి ప్రోడక్ట్స్ కొనుక్కుంటారు అంటున్నాడు ఆయన. అలా ఏం లేదండి. చిన్న యూట్యూబర్ అయినా పెద్ద యూట్యూబర్ అయినా మనం రివ్యూ చేసే ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే, ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా 4000 అవర్స్ వాచ్ టైం కానీ 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కానీ వీటితో సంబంధం లేకుండా మీకు ఎంతమంది ఉన్నా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు అయితే యూట్యూబ్లో జనరేట్ చేసుకోవచ్చు. మీకు 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, లేదా 500 మంది ఉన్నారా, దాంతో సంబంధం లేదు. ఇక్కడ ఎంతమంది మీ ప్రొడక్ట్స్ లింక్ క్లిక్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ దట్ ఆర్డర్స్ యూ విల్ గెట్ రెవెన్యూ. ఇంకొక విషయం ఏమంటే 2026లో ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, ఈ సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి కాకుండా ఇలా కెమెరా ముందుకు వచ్చి మన ఫేస్ చూపించి మాట్లాడే వాళ్ళు, ఇలా ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్కి చాలా బెనిఫిట్. మీకు మానిటైజేషన్ అనేది తొందరగా అయిపోతుంది. వితిన్ 6 మంత్స్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు డైలీ ఒక వీడియో పెడతారంటే మీకు వితిన్ 2-3 మంత్స్లోనే అయిపోవచ్చు. అలా అనమాట. యూట్యూబ్ అనేది కొత్త కంటెంట్ క్రియేటర్స్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 2026 తర్వాత ఇప్పుడు వచ్చిన కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం, ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏమి అని అడుగుతున్నారు కొంతమంది. అసలు విషయం చెప్పలేదు ఇలా అంటున్నారు. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం మీరు మానిటైజేషన్కి ముందుగానే యూట్యూబ్లో డబ్బులు సంపాదించవచ్చు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా. ఇంకొకటి, కొత్త యూట్యూబర్స్ వీడియోస్ని అప్లోడ్ చేస్తారు కదా యూట్యూబ్లో, ఆ వీడియోస్ని కొంచెం పుష్ చేస్తుంది అనమాట. అంటే ఒక 100 మందికి చూపించే వీడియో 1000 మందికి కనబడేలాగా పుష్ చేస్తుంది. సబ్స్క్రైబర్స్ నచ్చితే చూస్తారు, లేకపోతే స్క్రోల్ చేస్తారు, అలా అనమాట. ఇంకొకటి, మానిటైజేషన్ తొందరగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ కొత్త యూట్యూబర్స్ ఎవరైతే 2026లో క్రియేట్ చేస్తారో ఛానల్ని, వాళ్ళు వితిన్ 3-4 మంత్స్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు మానిటైజేషన్ని. సో యూట్యూబ్ అనేది కంటెంట్ క్రియేటర్స్ కొత్త వాళ్ళు రావాలా, ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇలా కమ్యూనిటీ గైడ్లైన్స్ కొన్ని చేంజ్ చేసింది. మన ప్రీవియస్ వీడియోలో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా మీ డౌట్స్ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రాబోతున్నాయి. ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల
నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలా అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.